నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ది బెస్ట్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. మూడ్ ఆఫ్ ద నేషన్ నిర్వహించినటువంటి సర్వేలో ఈసారి ఆయన 4వ స్థానానికి వచ్చారు. గతంలో ఇదే సర్వేలో ఆయన 5వ స్థానంలో ఉన్న నేపథ్యంలో బడ్జెట్ లోట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని గాడిన పెట్టినందుకు గాను ఈసారి ఆయన 4వ స్థానానికి చేరుకున్నారు. అయితే తాజాగా కూడా మనం చూసాము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ సీఎంకు కాంప్లిమెంట్ ఇచ్చిన పరిస్థితి. మరి ఇది ఎలా సాధ్యమైంది చంద్రబాబు గారికి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినా ఆయన అనుభవం కావచ్చు, లేదు అంటే ఆయనకున్న డెడికేషన్ కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రజల మీద ఉన్నటువంటి ఆయనకున్న అభిమానం కావచ్చు, రాష్ట్రం మీద ప్రజల మీద ఈసారి ఆయన 4వ స్థానానికి తీసుకొచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో మనం చూసాము ఆయన 5వ స్థానంలో ఉన్నారు, ఈసారి 4వ స్థానానికి వచ్చారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చంద్రబాబు గారి పాలనను మెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే మరికొద్ది రోజుల్లోనే చంద్రబాబు గారు 1వ ప్లేస్లోకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? అండ్ లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఇలా గాడిన పెట్టి 4వ స్థానానికి రావడం అంటే కూడా మామూలు విషయం కాదు. సో మీరేం చెప్తారు? నేను కూడా ఇది వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అవార్డు రివార్డు అని నేను అనుకోవట్లేదమ్మా. ఆయనకి చాలా అవార్డులు రివార్డులు అంతర్జాతీయ స్థాయిలో కూడా వచ్చినాయి. ఇది పెద్ద కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ప్రతి కొద్ది రోజుల్లోనూ ఒక అడుగు ముందు పడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే పూర్తిగా దెబ్బతినిపోయిన ఆర్థిక పరిస్థితి నుంచి దేశ స్థాయిలో మెల్లిగా మళ్ళీ అడుగులు వేసుకుంటా బుల్లి అడుగులు 4వ స్థానంకి వచ్చిందంటే మీరు అన్నట్టు మళ్ళీ భవిష్యత్తులో ఇంకొక అడుగు ముందు పడితే 3, మళ్ళీ పడితే 2, ఇంకొక 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్లలో ఫస్ట్కి వచ్చిన ఆశ్చర్యం లేదు. అంటే అడుగులు బుడిబుడి అడుగులు ముందుకు వెళ్తున్నాయి కానీ నిలబడలేదు, వెనక పట్టలేదు. అది చాలా గొప్ప విషయం. మీరు ఇంతగా అన్నారు, ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నుంచి ఇవాళ రాష్ట్రాన్ని 4వ స్థానం ఆయనకి ఇవ్వలేదు ఈ అవార్డు. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య పరిస్థితిని ఇండియా టుడే ఎప్పటికప్పుడు మూడ్ ఆఫ్ ద నేషన్ అని సర్వే నిర్వహిస్తుంది. ఆంగ్ల వారపత్రిక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ అది నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రుల స్థానాలని నిర్ణయించాము అంటే ఆ రాష్ట్రాల ప్రగతిని నిర్ణయించినట్టే. ఇప్పుడు సహజంగా బహు పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ యోగి 2వ 3వసారి చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి మొదటి స్థానంలో ఉన్నాడు. అట్లాగే 2వ స్థానంలోనేమో మమతా బెనర్జీ ఉంది. 3వ స్థానంలోకి వచ్చేటప్పటికి స్టాలిన్. తమిళనాడు కూడా మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్కి సమాంతరంగా వెళ్ళింది కానీ మన 19 నుంచి 24కి జరిగినటువంటి పరిపాలన మూలన ఆంధ్రప్రదేశ్ వెనక అడిగేసింది. లేకపోతే కర్ణాటక, తమిళనాడుకి ఏనాడు ఆంధ్రప్రదేశ్ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. తమిళనాడుకి కుడి ఎడమగానే ఉండేది. అట్లాగే 5వ స్థానంలోకి ఏమో ఫడ్నవీస్ మహారాష్ట్ర వెళ్ళాడు. అంటే మరి మహారాష్ట్ర లాంటి ఆర్థికంగా పరిపుష్టమైన బొంబాయి నగరం ఉంది, వ్యవసాయ రంగం ఉంది. తర్వాత మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గట్టి దెబ్బతింది. 2019 నుంచి 24 వరకు పూర్తి రివర్స్ గేర్లో వెళ్ళిపోయింది ఇది. అంటే దాదాపు చాలామంది పార్టీలకు అతీతంగా ఉండే వ్యక్తులు కూడా 25 ఏళ్ల 30 ఏళ్ల ప్రగతి దెబ్బతిందని కూడా చెప్పారు. మరి అంత దెబ్బతిన్న రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని బుల్లెట్లు దెబ్బలు తిన్నా కూడా ఆయన అన్నింటినీ తీసేసి గాయాలని శుభ్రపరిచి బలపరిచి మళ్ళీ అడుగులు ముందుకు పడుతున్నాయి అంటే నిజంగా అభినందించాల్సిన విషయమే. ఇది చిన్న విషయం అయితే కాదు. అది ఆయన పరిపాలన దక్షతకి, ఆర్థిక క్రమశిక్షణకి, ఆయనకు అనుభవానికి, తర్వాత ఆయనకుండే గుండె దిటువుకి, రెండోది ఆయనకున్న పరపతికి, ఆర్థిక సంస్థల దగ్గర దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఇవన్నిటితో పాటు మళ్ళీ ఆయన ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకుంటూ ఒక పక్కన పెన్షన్లని 1000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు తీసుకుంటే ఈయన వచ్చే అధికారంలోకి రాకముందు 2 నెలల నుంచి కూడా 1000 రూపాయల చొప్పున పెంచి మరీ కూడా ఇచ్చాడు. అట్లాగే మొన్న దీనికి సంబంధించినటువంటి సిలిండర్ ఇచ్చారు దీపం పథకం కింద. మళ్ళీ తర్వాత గతంలో అన్న క్యాంటీన్లు ఎంతో అద్భుతంగా నిరుపేదల కోసం పెట్టిన క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి రాగానే కూడా మూసేసినట్ని ఆయన వచ్చి రావడంతోనే ఎంత తొందరగా వీటిని మళ్ళీ పునరుద్ధరించాలి, పేద ప్రజలకి మళ్ళీ మంచి నోటి నిండా రుచికరమైన భోజనం ఇవ్వాలి అనే ఒక తపంతో వెంటనే అన్నాల క్యాంటీన్లు పునరుద్ధరించడం చిన్న మాట కాదు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఆర్థిక లోటు ఉండి కూడా ఒక్కొక్కటి కూడా పేదలకు పనికొచ్చే ప్రతి
పథకాన్ని కూడా ఇప్పుడు దీపం పథకం మరి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం అంటే ఒక సాధారణ కుటుంబానికి దాదాపు గ్యాస్ బిల్లు పడదు. చిన్న కుటుంబాల్లో ఒక 4 నెలల పాటు ఒక సిలిండర్ వస్తుంది. వాళ్ళు కూడా అట్లా పొదుపుగా వాడుకుంటారు. అట్లా ఇప్పుడు ఈ తర్వాత ఒక్కసారి 1000 రూపాయలు పెంచడం అంటే వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ అయితే డబల్ అయినాయి, చాలా హైక్ వచ్చినాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి ఇండియా టుడే సంస్థ నిర్వహించిన దాంట్లో మరి 4వ స్థానం రావటం అంటే ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి ఇచ్చిన కితాబుగా మనం చెప్పుకోవాలి. అంటే ఈ 6 నెలల్లోనే ఆయన 4వ స్థానానికి వచ్చారు అంటే ఇంక ఈ 5 ఏళ్లలో ఆయన తీసుకొచ్చే పరిశ్రమలకు గాను ఇంకా ఖచ్చితంగా అవి తర్వాత సంక్షేమ పథకాలను కూడా రెండింటిని, అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటిని జోడుగుర్రాల్లాగా పరిగెత్తిస్తున్నాడు. అంతేగాని ఒకటి పరిగెత్తిచ్చా కాబట్టి అభివృద్ధిని పూర్తిగా ఆపేశామని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉపాధి లేకుండా చేసేసింది. అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది, మహిళలకి ఉపాధి లేకుండా పోయింది, కార్మికులకి లేకుండా పోయింది. తర్వాత అట్లానే ఏమన్నా పొదుపుగా వ్యవహరించారా అంటే అనుత్పాదక ఖర్చులు, ఇప్పుడు ఋషికొండను కనుక తవ్వి 600 కోట్ల రూపాయలు దాంట్లో పాత్ర వేసినట్టుగా ఇవాళ దాంట్లోంచి వచ్చే ₹1 ఆదాయం లేకపోయింగా కొన్ని కోట్ల రూపాయలు ఎదురు కరెంటు బిల్లులు మెయింటెనెన్స్లు కట్టాల్సి వస్తుంది. అది సహజంగా ఎవరన్నా ఇరాన్, ఇరాక్ లాంటి ప్రెసిడెంట్స్ నియంతలో కట్టుకుంటారు అలాంటి విలాసవంతమైన భవనాలు. ప్రజాస్వామ్య దేశంలో కట్టుకోరు, ఉండరు కూడా. ఇప్పుడు మోడీ గారు లాంటి నివాసం కూడా అంత లగ్జరీగా ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు సపోజ్ ముర్ము గారు ఉండే రాష్ట్రపతి భవన్ కూడా ఆమె ఎంత, ఇప్పుడు గతంలో అబ్దుల్ కలాం గారు ఎట్లాంటి సింపుల్ మనిషో ఈమె కూడా అలాంటి రాష్ట్రపతి. అంటే అలాంటి విలాసమైన జీవితాలని ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఎవరు కూడా కోరుకోరు. ఎందుకంటే మనం గతంలో ఒక బ్రిటిష్ పరిపాలన నుంచి అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని బయటకు వచ్చిన వాళ్ళం. తర్వాత మన దేశంలో ఇంకా పేదరికం ఎంతో ఎక్కువ ఉంది. అలాంటప్పుడు మనం వాళ్ళని పైకి తీసుకొచ్చే చూడాలి, కానీ పాలకులుగా ఉంటూ డబ్బులు తీసుకెళ్ళి ప్రజల డబ్బుల్ని స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని 25 రోజులు వాళ్ళ అమ్మాయి లండన్లో ఉన్నారని జెరూసలేంలో ప్రార్థనలు చేయటానికని ఇట్లా తీసుకెళ్ళటం అనేది సమంజసం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అలాంటి అనవసరపు ఖర్చులన్నింటినీ కూడా తగ్గించుకుంటూ వాటిని ప్రజలకి సంబంధించిన ప్రజోపకరమైనటువంటి పనులు చేయటం వలన ఈ డెవలప్మెంట్ అనేది మొదలైంది. నేను ఇప్పుడే పూర్తిగా 100% వచ్చిందని నేను చెప్పట్లేదు. అంటే ఇంకోటి సార్, గతంలో కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆయన కేసుల గురించి మాట్లాడి వాటిని సరిచెప్పుకోవడమే మనం చూసాం. కానీ చంద్రబాబు గారు వచ్చాక వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రానికి ఏదో ఒక పెట్టుబడి రావడం, పరిశ్రమలు రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇందాక నేను అన్నట్టు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చంద్రబాబు గారిని పొగిడినటువంటి మనం విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అది చాలా తీవ్రమైన వరదలు, కానీ ఆయన ఒక్క మాట అన్నాడు, ఇంత తీవ్రమైన వరదలు వచ్చినా విజయవాడ లాంటి మహానగరానికి ఇంత ఆపద వచ్చినా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదనే మాట అన్నాడంటే, అదే ఇతర ముఖ్యమంత్రులు ఎవరన్నా అనుభవం తక్కువ వాళ్ళు లేకపోతే ఆ స్థాయి లేకపోతే ప్రధానే రావాల్సి వచ్చేది. కానీ ఆయన జేసీబీలో ఎక్కాడు, తర్వాత పడవలో ఎక్కాడు, తిరుగుతూనే ఉన్నాడు. నిమ్మల రామానాయుడు కూడా గండి దగ్గరే కుర్చీ వేసి కూర్చుని ఇంటికి కూడా వెళ్లకుండా అక్కడ ఏది దొరికితే అది తిని వరద బాధితులకి ఏది ఇచ్చారో అదే తింటా చక్కగా పూర్తి చేశారంటే ఆయనకి ఎంత నమ్మకం అంటే తనకు తెలుసు. వీళ్ళిద్దరూ ఒకే సమయంలో ఆయన గుజరాత్లో ముఖ్యమంత్రి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి ఈయన ప్రతిభా పాఠవాలు తెలుసు, ఈయన పరిపాలనా దక్షత తెలుసు, పట్టుదల తెలుసు. ఏదన్నా పథకాలు సాధించాలంటే ఎంత పథకాలు రచిస్తాడు, దాన్ని అమలు చేస్తాడు అనేది నిజమే. మీరు అన్నట్టు ఆ అనుభవమే ఇవాళ ఈ సర్వేలో రాష్ట్రాన్ని 4వ స్థానంలో నిలబెట్టింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంచెం గుండె మీద చేసుకుని కొంచెం విశ్రాంతిగా ఉండొచ్చు. ఇక ఎందుకంటే వాళ్ళు తీర్పు ఇచ్చినప్పుడే వాళ్ళకి ఎంత ఆందోళన ఉందో ప్రజలకు అర్థమైంది. మనకి ఇప్పుడు 151 స్థానాలు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలనకి పనికిరాదని 11 స్థానాలకు ఇవ్వటం కాకుండా 164 స్థానాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వ్యక్తిగతమైన ప్రజల నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు 4వ స్థానంలోకి తీసుకొచ్చి అట్లాగే ఆయన ఇదే విధంగా కృషి చేసుకుంటూ వెళ్తే 2వ స్థానానికో మొదటికో వస్తే ఆయన బయటికి చెప్పటం లేదు, కానీ తను ఒక లక్ష్యం పెట్టుకునే చేస్తున్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని, మన వీక్షకులు కూడా.